వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రముఖ పాత్రికేయుడు. ఆయనకి పాత్రికేయుడు అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క భాష మీద కమాండ్ ఉంటుంది వాళ్ళకి. అంటే పదప్రయోగంలో చాలా నిర్దిష్టంగా, చాలా స్పష్టతగా దాన్ని ఆచితూచి మాట్లాడతారు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈవేళ బీజేపీ పార్టీని గురించి చాలా ఆంధ్రప్రదేశ్లో వారికి ఉన్న ఓట్లు ఎంత అయిందని చెప్పేసి చెప్పాడు. నిన్ననే మనం మహాశివరాత్రి సందర్భంగా శివునికి ఆద్యంతాలు ఎక్కడని చెప్పేసి వెతుక్కోవడానికి బ్రహ్మ విష్ణువు చేసిన ప్రయత్నాల గురించి మనం విన్నాం. అట్లాగే బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్ర దక్షిణాదిని కూడా అన్నమాట వేళ్ళూనుకుంటుంది, బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆయన పురంధేశ్వరి గారి హయాంలో అంటే మోడీ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం పల్లెకు వెళ్ళారు. ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణంలో, ప్రతి దేనికి అంటే కేంద్ర ప్రాజెక్ట్స్ ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ చోట కేంద్ర నిధులతో జరిగిన ప్రతి పనిని కూడా వాళ్ళు పర్యవేక్షించి ఎంతవరకు జరిగింది ఏమిటి అని చెప్పి ఆరా తీసి అంటే మోడీ యొక్క నిధులతో పనులు జరుగుతున్నాయి అన్నటువంటి ఒక సందేశాన్ని క్యారీ చేశారు. ఇవాళ ఒక యూత్కి మోడీకి ఒక ప్యాషన్ ఏర్పడింది. అలాగే హిందుత్వ దానికి వాళ్ళు మన అయోధ్య రామాలయన ప్రతిష్ట తర్వాత ఆయన ప్రతిష్ట పెరిగింది. ఇవాళ ఓట్ బ్యాంక్ అనేటువంటిది కనిపించకుండా ఉంది భారతీయ జనతా పార్టీ. ప్రతి ఊళ్ళో, ప్రతి గల్లీలో, ప్రతి గుమ్మానికి వాళ్ళు సందర్శించారు. అందువల్ల తక్కువ అంచనా వేయవద్దు. అలాగే వాళ్ళు కూడా చాలా ఆచితూచి పార్టీని పరిచయం చేయడానికి ఈ 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి పరిమితమయ్యారు. 2029 తెలంగాణ, ఆ 2029 తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రణాళిక. అది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బీజేపీని ఏ విధంగా, కూటమిని ఏ విధంగా ఎదుర్కొంటుందో.